నేను మా అక్క ఫోన్‌లో అయితే మాట్లాడుకున్నాము. నాకైతే మామిడికాయ పులిహార అని మా అక్క అన్నది. నాకు కూడా అదే మైండ్‌లో పట్టేసిందనమాట. మామిడికాయ పులిహార తినాలని. అందుకే మామిడికాయ అయితే తురిమేశాను. ఈరోజు ఎలాగో పొద్దున్న లేచాను కదా! ఈరోజైతే పులిహార తినాల్సిందని చెప్పేసి అన్నం అయితే పెట్టుకున్నాననమాట. మా బాబుకైతే ఇలాంటి పులిహారలు గట్రా ఎక్కవు కాబట్టి వాడికైతే ఇడ్లీ ఒక సైడ్ పెట్టేశాను. ఇంకా అన్నం కోసం బియ్యం అయితే బాగా తెల్లిన తర్వాత బియ్యం వేసాను. అన్నం బాగా రెడీ అయిన తర్వాత పులిహార తయారు చేసుకుందామని. మామిడికాయలు ఎలాగో మా ఇంటి పైనే ఉన్నాయన్నమాట. పెద్ద చెట్టు ఉంది. అస్సలు యూజ్ చేయడమే లేదు. సో, ఎలా అయినా పులిహార తినొచ్చు కదా! ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు వినడమే కానీ తినడం అయితే ఎప్పుడూ లేదు. ఇంకా అన్నం రెడీ అయిపోయిన తర్వాత పులిహార కోసం అనమాట ఇలా తాలింపు అయితే వేసుకున్నాను. మొత్తం పోపులన్నీ పెట్టేసి ఇంకా ఇక్కడ ఏంటంటే కరివేపాకు అస్సలు దొరకదు. ఇంకా కొంటామన్నా సరే దొరకదు. ఎవరి దగ్గర చెట్లు ఉంటే నాకు అడగడానికి చాలా మొహమాటం. అందుకే నేను ఎవరి దగ్గర ఎప్పుడు కూడా ఏం కూడా అడగను అనమాట. ఏంటో ఇక్కడ కరివేపాకు కూరల్లో వేస్తే మరీ విచిత్రంగా చూస్తారు. అన్నిట్లో మీరేంటి ఇదే వేస్తూనే ఉంటారనేసి నాకైతే అంటారనమాట. ఇక్కడ వాళ్ళు అలాగే ఉంటారు. ఇంక ఫైనల్గా పులిహోర అయితే అయిపోయింది. పోపు పెట్టేసిన తర్వాత ఆ మామిడికాయ తురుము అయితే నిజంగా టేస్ట్ అయితే సూపర్ అసలు.